నమస్తే అందరు బాగున్నారా? ఈరోజు నేను నా ప్రొడక్టివ్ ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను. అన్ని డేస్ ఒకలాగా ఉండవు. ఎస్పెషల్లీ మండే ఈవినింగ్స్ చాలా బిజీగా నడుస్తూ ఉంటాయి మా ఇంట్లో అయితే. మండేసే ఎందుకు అంత బిజీగా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ బయట చూడండి, స్నో అయితే అసలు తగ్గడమే లేదు. ఊరికి అలా పడుతూనే ఉంది. ఫుల్గా వింటర్స్లో అయితే 4-4:30కి మ్యాక్సిమం ఫుల్గా చీకటి పడిపోతుంది. కానీ ఈ మధ్యన 5:30 అలా అవుతుంది చీకటి అవ్వడానికి. ఎందుకంటే ఇంకా సమ్మర్ రాబోతోంది కదా, లైట్ సేవింగ్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంకా మార్చిలోనే ఇంకా కరెక్ట్గా ఒక 1 మంత్ ఉంటే 1 మంత్ కూడా లేదనుకుంటాను స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మాకు డే టైం అనేది ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో అయితే ఇంకా 9-9:30 అయినా అలానే లైటింగ్ ఉంటుంది. అండ్ అభి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాడి ఫేవరెట్ యాక్టివిటీ మొక్కలకి నీళ్లు పోయడం. మీరు పాత ఇంట్లో చూసినట్టయితే వాడు ఎంత ఇష్టంగా మొక్కల్ని పెంచుకునేవాడో వాడికి నచ్చి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వింటర్ సమ్మరు దీనివల్ల నేను మొక్కలు అయితే ఎక్కువ తేలేదు. బట్ అది లేకపోతే నాకు ఎలాగో ఉంది అనిపించి మొన్న వెళ్ళి తెచ్చుకున్నాను హోమ్ డిపోకి వెళ్ళి. వాటిని రీపార్ట్ కూడా చేశాను. వాటికి అవి ఇంకా స్లోగా నీళ్లు పోయడం మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నాకు అనిపించింది నేను తీసుకురాకపోవడం వల్లే వాడికి ఇంట్రెస్ట్ తగ్గింది అని. అండ్ ఇందాక నేను పార్ట్స్లో అవి చూపించాను కదా, అవి మెక్సికో నుంచి తెచ్చుకున్న సోవెనీర్స్ అండి, మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. బట్ అవి ఫ్రిడ్జ్కి ఉండట్లేదు, జారిపోతున్నాయి ఫ్రిడ్జ్లో. అందుకే నేను ఇంకా అక్కడ పెట్టేశాను. అవి లాడర్ షెల్ఫ్లో పెట్టిన మొక్కలకు కూడా నీళ్లు పోద్దామని అడుగుతున్నాడు. కానీ వాడికి తెలియదు అవి ఫేక్ ప్లాంట్స్ అని చెప్పి. నేను అవి కాసేపు కూర్చొని కబుర్లు ఆడుకుంటాము. ఈవినింగ్ 5 అయ్యింది అంటే వాడు ఇంకా ఫ్రెండ్స్ హౌస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా 5 అవుతూ ఉంది కదా, 5:30కి వెళ్ళాలంట. అందుకోసమని వెయిట్ చేస్తూ ఉన్నాడు టైం ఎప్పుడెప్పుడవుతుందా అని చెప్పి. అంతవరకు నేను అబ్బు కబుర్లు చెప్పుకుంటున్నాము. పెద్దగా ఏమి ఉండవు, ఏదో ఒకటి చెప్తాడు, నాతో తిట్టించుకుంటూ ఉంటాడు అక్కడ అంతే. ఇంటికి రాగానే వాడికి లంచ్ చేసిన తర్వాత మ్యాథ్ హోంవర్క్ ఉంటుంది. అది ఒక 45 మినిట్స్ ఈజీగా పడుతుంది వాడికి అది ఫినిష్ చేయడానికి. అది అయిపోయిన తర్వాత 5-5:30కి వాళ్ళ ఫ్రెండ్స్ హౌస్కి వెళ్తాడు. చూడండి ఇక్కడ రెడీ అవుతున్నాడు. 5:30 అయిపోయిందా, ఇంకా పర్మిషన్ అడుగుతాడు అమ్మ వెళ్ళొచ్చా అని చెప్పి. 5:30కి వెళ్ళి 7:30కి వచ్చేస్తాడు. లక్కీగా దగ్గర అభి ఏజ్ వాళ్ళే అందరూ ఉన్నారనమాట వాడికి ఫ్రెండ్స్. సో బాగా కలిసిపోయారు అందరూ. వాళ్ళు వస్తూ ఉంటారు మన ఇంటికి, అబ్బు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు, బాగా టైం పాస్ చేస్తూ ఉంటారు. ఇక మా ఆయన యాజ్ యూజువల్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. చాలా హెవీ వర్క్ ఉందంట ఈ మధ్యన. ఇంకా ఆ పండు గురించి అయితే నేను చెప్పనవసరమే లేదు. ఇంటికి రాగానే లంచ్ చేసి ఇంకా ల్యాప్టాప్ పట్టుకొని ఉంటుంది. చాలా వర్క్ ఉంది ఈ మధ్యన తనకు కూడా. చేయాల్సిన అసైన్మెంట్స్, పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే దాంట్లో చేసుకుంటూ ఉంటుంది, చదువుకుంటూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే ఇంకా చీకటి కూడా పడిపోతుంది 6కి అంతా. నాకు ఏమైనా జనరల్గా క్రాఫ్ట్స్ కానీ వేరే ఏవైనా వీడియో షూట్స్ ఉన్నాయి అంటే ఈ టైంలో చేసుకుంటూ ఉంటాను. మనం బ్యూటీ టిప్స్కి అలా రికార్డ్ చేయాల్సినవి. మండేస్ యూజువల్లీ చాలా బిజీగా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలిద్దరికీ కూడా క్లాసెస్ ఉంటాయి. పండుకేమో భరతనాట్యం క్లాస్ ఉంటుంది, అబ్బుకేమో మ్యాథ్ క్లాస్ ఉంటుంది. ఇద్దరికి 1 అవర్ ఉంటుంది. ఇద్దరికి సేమ్ టైంలోనే ఉంటాయి క్లాసెస్. సో వాళ్ళు బిజీగా ఉంటారనమాట. ఇంట్లో కొంచెం సౌండ్ కూడా చేయకూడదు మనము. ఒకరేమో లివింగ్ రూమ్లో, ఒకరేమో బెడ్రూమ్లో క్లాసెస్ చేసుకుంటూ ఉంటారు, ఒకరికొకరు డిస్టర్బెన్స్ కాకుండా. ఇక నేనేమో కొంచెం ఫ్రెష్ అప్ అయి దీపారాధన చేస్తున్నాను. పొద్దున పూట ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడము, బాక్సులు ప్యాక్ చేయడం, దీనివల్ల బిజీగా ఉంటాను. అండ్ వర్కౌట్స్ చేసుకోవడము, అండ్ దాని తర్వాత వెంటనే టిఫిన్ కూడా చేసేస్తాను. అందుకే మార్నింగ్ టైమ్స్ కొంచెం దీపారాధన చేయకపోయినా ఈవినింగ్స్ చేస్తూ ఉంటాను. అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను రోజు చేసేలాగా చూస్తూ. నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, 3-4 ఇయర్స్ బ్యాక్ దీపారాధన చేసేటప్పుడు ఇలా మ్యాచ్ స్టిక్స్తో వెలిగిస్తుంటే నాకు అప్పుడు చెప్పారనమాట, ఇలాగా మ్యాచ్ స్టిక్స్తో డైరెక్ట్గా వెలిగించకూడదు, దీపారాధన చేసేటప్పుడు ఒక ఊదుబత్తి అగరబత్తి ఉంటుంది కదా దాంతో వెలిగించాలి అని చెప్పేసి. అప్పుడు మా అన్నయ్యని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాను ఫోన్లో. నాకు ఇప్పటికీ అది బాగా గుర్తుంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇంకా ఇలానే చేస్తాను మ్యాక్సిమం, నాకు గుర్తున్నంత వరకు. ఊరికే ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అంతే. ఎంతైనా దీపారాధన చేస్తే ఆ ఇంట్లో కళ వేరేలాగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ దీపం వెలుగులో దేవుణ్ణి చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అసలు. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఏంటో తెలుసా? ఇది నాకు పండుకి దోశ అంటే ఇష్టము, అండ్ నాకు దోశ అంటే ఇష్టము. దోశలో ఇది మిల్లెట్ దోశ అనమాట. మిల్లెట్స్ ఒకటి నార్మల్గా క్వాంటిటీనే, బట్ రైస్ ప్లేస్లో మిల్లెట్స్ తీసుకుంటాము. నేను పండు ఇవి తింటాము. అండ్ అబ్బు కూడా ఏదైనా తింటాడు, కానీ మా ఆయన మాత్రం వైట్ దోశనే కావాలి అంటాడనమాట. అందుకే ఆయన వేసుకోవట్లేదు, నాకు వేస్తున్నాడు. అండ్ నేనేమో ఒక సైడు పాలు పెట్టాను స్టవ్ మీద, పెరుగు తోడేద్దామని చెప్పేసి.
ఈ మధ్య నేను ఇంట్లో పాలు తోడేయట్లేదు, బయటదే తెచ్చి పెడుతుంటే ఎందుకో కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. ఇది ఇంట్లో చేయగలిగే పనే కదా, ఎందుకు చేయట్లేదు అని. సరే అట్లీస్ట్ స్లోగా అన్న స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఈరోజు ఇంట్లోనే తోడేస్తున్నాను. ఎలాగో డబ్బాలు అయిపోయాయి కదా, పెరుగు డబ్బాలు అయిపోయాయి ఇంట్లో. సో కొంచెం పెరుగు ఉంటే దాన్ని తీసిపెట్టి తోడేస్తున్నాను. ఇవి మామూలుగా ఏవో ఒకటి కిచెన్లో పని చేసుకునేటప్పుడే అలా పాలు పెట్టేస్తే స్టవ్ మీద అయిపోతుంది కదా, నాకెందుకో ఇది డబల్ పనిలాగా అనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ మర్చిపోవడము, మళ్ళీ తోడేసేటప్పుడు అది మర్చిపోవడము తోడేయాలి అని చెప్పి, ఇలా చాలా ఉంటాయని చెప్పేసి నేను ఎప్పుడు ఇంట్లో తోడేయడం స్కిప్ చేస్తూ ఉంటాను. ఇప్పటి నుంచైనా రెగ్యులర్గా వేస్తే బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్ నా దోశ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది. ఏంటి అంటే దానిపైన నేను పన్నీర్, క్యారెట్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ చల్లుతాను. ఈరోజు పెద్దగా వెజిటబుల్స్ ఏం లేవు, జస్ట్ ఆనియన్, పన్నీర్, క్యారెట్ మాత్రమే. లేదంటే బీట్రూట్, టొమాటోస్, ఇలా డిఫరెంట్ వెజిటబుల్స్ అన్నీ నేను వేసుకుంటూ తింటాను అనమాట. సో దట్ ఇలా తింటే కొంచెం వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో కడుపు కూడా నిండుతుంది, మంచిగా మనకు కావాల్సిన ప్రోటీన్ అవి కూడా తిన్నట్టు ఉంటుంది. చట్నీ కూడా ఎక్కువ వేసుకోనండి, మ్యాక్స్ 20 grams చట్నీ, 20 to 30 grams పీనట్ చట్నీ. అయితే పీనట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో నాకు ఇది ఒకటి తినగానే కడుపు నిండుతుంది. కానీ మా ఆయన ఇంకా ఇక్కడ తినలేదు, ఎందుకంటే ఆయన డిన్నర్ వేరే ఉంది, అదేంటో చూపిస్తాను మీకు. ఇది ఇంకా నాకు లెఫ్ట్ ఓవర్ సాంబార్ ఉంటే, సాంబార్తో దోశ తిన్నామంటే ఇంకా పిచ్చి ఇష్టము. అందుకే ఆ లెఫ్ట్ ఓవర్ నిన్న చేసిన సాంబార్ ఉంటే దాంతో తింటున్నాను. అదంతా అయిపోయిందా, ఇంకా పండు ఇక్కడ భరతనాట్యం క్లాస్కి వెళ్తుంది. అండ్ నేనేమో స్లోగా సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా సేపట్లో అబ్బు కూడా క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈలోపు ఏం సౌండ్స్ లేకుండా క్లీన్ చేయాల్సినవి చేసేస్తే ఒక పని అయిపోతుంది. పిల్లల క్లాసులు స్టార్ట్ అయ్యేంత వరకు టీవీలో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది, లైక్ అమృతం కానీ. ఈ మధ్యన కొత్తగా తెనాలి రామకృష్ణ అని ఒక షో వస్తుంది కదా యూట్యూబ్లో, దాన్ని కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఎవ్రీ ఎపిసోడ్ ఇంకా మా ఆయన అయితే పిచ్చ ఫ్యాన్ అయిపోయారు. అది బాగుంది అనిపిస్తుంది. ఏమంటారు, సెట్టింగ్ అదంతా గ్రాండ్గా ఉండడం వలన మంచి ఫీల్ వస్తుంది. అందులో మన తెలుగు వాళ్ళది కదా, అంటే తెనాలి రామకృష్ణుడు సీరియల్ హిందీ డబ్బింగ్ అయినా కానీ తెనాలి రామకృష్ణుడు మన అన్నట్టు మంచి లాజిక్స్ ఇలా తెలివిగా చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నారు స్లోగా. కానీ బాగా నచ్చేసింది ఆయనకి. అభి మ్యాథ్ క్లాస్ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీదనే చేసుకుంటాడు, అందుకే ఫస్ట్ డైనింగ్ టేబుల్ క్లియర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వాడికి ఏంటంటే మేము కూడా పక్కన కూర్చొని ఉంటే కొంచెం నీట్గా చేస్తాడు, నీట్గా ఇన్ ద సెన్స్ కొంచెం శ్రద్ధగా చేస్తాడు. లేకపోతే వాడి మూడు ఎక్కడికెక్కడికో అలా తిరిగేసి వస్తూ ఉంటుంది. అదే మనం పక్కన కూర్చుంటే కొంచెం కాన్సన్ట్రేషన్తో చేస్తాడు. చేయొబ్బు అంటే చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ నేను ఇంకా పాలు అయితే తోడేశాను, గోరువెచ్చగా అయ్యాయని చెప్పేసి. అది అవెన్లో పెట్టేసి మూత పెట్టేసి తర్వాత అవెన్ లైట్ ఆన్ చేస్తాను. నైట్ అంతా అదే ఆన్లో ఉంది అంటే నీట్గా బాగా తోడుకుంటుంది కూడా పెరుగు. మ్యాథ్లో ఇప్పుడు అభి మల్టిప్లికేషన్స్ చేయడానికి వచ్చాడు. స్కూల్లో అయితే మల్టిప్లికేషన్స్ అవన్నీ ఏం చెప్పించట్లేదు, బట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. Hi everyone, let us start the class today. First, let me start with Harshika. Before that, Abhi and Kanav, you can start working on your pages. I'll get back to you. Okay? Go on. You can start working on your pages. Good morning, ma'am. Good morning. Yeah. So, ఈ క్లాస్ ఎవ్రీ మండే ఒక 1 hour పాటు ఉంటుంది. బాగా చక్కగా కూర్చొని చేస్తాడు, వాళ్ళు చెప్పేవి వింటూ ఉంటాడు. సో వాడికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మిగతా డేస్ అన్నీ కూడా హోంవర్క్ ఇస్తారు. ఆ హోంవర్కే 45 minutes 1 hour చేస్తూ ఉంటాడు. అలాగా ఒకవైపు అలా క్లాస్ జరుగుతుండగానే నేను అలాగూ ఇంకా టీవీ పెట్టుకోలేను, ఫోను చూడలేను, సౌండ్ పెట్టి అని చెప్పి నేను ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను. వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్ ఏది అంటే నాకు బట్టలు మడతేసి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టడం అనేది. ఇది ఎన్ని రోజులైనా కూడా నేను లేజీగానే ఉంటాను. ఏంటంటే ఈ మధ్య నా ప్యాంట్, షర్ట్ అండ్ ఇన్నర్ వేరు 3 కలిపి ఒకే చోట సెట్ లాగా పెడుతున్నాను. వాటి ఈజీగా పిక్ చేసుకుంటాడని చెప్పేసి ఇది ఇంకొక టాస్క్ అయిపోయింది. లేకపోతే ఏది పడితే అది మ్యాచింగ్ కూడా లేకుండా వేసుకుంటాడు. అందుకోసమని ఇలా పెడుతున్నాను వాడికి సెగ్రిగేట్ చేసి. సో పొద్దున కూడా వాడు లేచేసరికి క్లమ్జీగా లేకుండా వాడు ఈజీగా పిక్ చేసుకొని వెళ్తున్నాడు. ఫైనల్లీ అయ్యగారి క్లాస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇలా ఒళ్ళు ఇడ్చుకుంటాడు సాధించేసినట్టు. అండ్ ఇక్కడ మేము దోశలు తిని మేము ఎలా ఉంటే మా ఆయనేమో మంచిగా అన్నం, పప్పు, పొటాటో ఫ్రై పక్కన పెట్టుకొని తింటున్నాం. ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయని వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టమంటే పెట్టారా, తర్వాత వాటితో పాటు కర్డ్ డబ్బాలు కూడా పెట్టారు. నేనేమో అంత కర్డ్ తోడేశాను, నాకు తెలియకుండానే ఆర్డర్ పెట్టారు. అసలు ఎంత కోపం వచ్చిందో. తిన్న తర్వాత ఈరోజు ఇంకొకటి చేయాల్సిన డ్యూటీ ఏంటంటే ట్రాష్ మొత్తం పడేసి రావడము. కింద ఫ్లోర్లోనే మాకు
మాకు ట్రాష్తో ఉంటుంది అనమాట. అక్కడ అంతా డంప్ చేసి వస్తే మనకి ఇంకేం పని ఉండదు. ఎప్పటికప్పుడు మేము డంప్ చేసే వస్తూ ఉంటాము. 2 ట్రాష్ క్యాన్స్ ఉన్నాయి, అవి ఫిల్ అయిన వెంటనే ఎవ్రీ టైం డంప్ చేసి వస్తూ ఉంటాం. రాదు గాయస్, హంటీ డంటీ వీడు కథలు పడుతున్నాడు, లిప్సింక్ కూడా రావట్లే. అయితే పడబు. హంటీ డంటీ సాట్ అనేవాల్, హంటీ డంటీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్, all the kings, all the horses, all the kings horses, all the kings men couldn't put Humpty together again. all the kings horses and all the kings men. And it's bed time. పిల్లలిద్దరూ తిన్న తర్వాత బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా బెడ్ టైం అనమాట. జర్నల్ రాసుకుంటుంది. ఆ తర్వాత అబ్బు స్టోరీస్ చదువుకుంటాడు ఈ టైంలో. తర్వాత నేను కాసేపు వెళ్తాను వాళ్ళ దగ్గరికి. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. వాళ్ళ దగ్గర ఉన్నారంటే ఇంకా నన్ను పక్కకు రానియరు. ఒక అర్ధ గంట సేపు అన్నా అలా ఉంచేసి ఒక కబుర్లు చెప్తూ ఉంటారు, లేకపోతే పాటలు పాడుకుంటూ ఉంటాము, లేదా స్టోరీస్. అభి నాకు డాగ్ మ్యాన్ బుక్ స్టోరీ రీడ్ చేస్తూ ఉంటాడు ఇలాగా. Why not? Wait, is it Humpty invisible? పాట పాడుతున్నాం. లెట్స్ స్టార్ట్. Another free concert. యా, ఎంజాయ్ పండుగ. Enjoy. Wonderful. గట్టు మీద రామచిలకవే టిన్ 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 టిన్. I don't know. ఓకే, కాన్సర్ట్ ఇట్లా డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. గోదావరి గట్టు మీద రామచిలకవే గోరింట కెట్టుకున్న చందమామవే. అలా కాసేపు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా నైట్ స్కిన్ కేర్ చేసుకొని పడుకుంటాను. ఎడిటింగ్ ఉంది అంటే ఆ రోజు ఇంకా లేట్ అయిపోతుంది. పెరుగు తోడేసా అని చెప్పాను కదా, ఇంత బాగా తోడుకుంది. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.